అందుకే మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఎన్నికల కమిషనర్స్ను మా ఎంపీ సురేష్ రెడ్డి గారు, దామోదర్ రావు గారు కలుస్తున్నారు. ఈరోజు 4:30కి అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ బలగాలను ఇక్కడ దించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ను కోరింది. మేము రిటర్న్గా నిన్ననే పంపాము. ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. సెంట్రల్ ఫోర్సెస్ని పంపాలని. ఎందుకంటే ఇవాళ పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్న షేక్పేట్లో వహీద్ అని మా ముఖ్యమైన నాయకుడు, ఆయన ఇంట్లోకి చొరబడి ఆయన తల్లిగారి మీద, భార్య మీద కూడా మగ పోలీసులు రూడ్గా బిహేవ్ చేశారు. బెడ్రూమ్లోకి కూడా వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రాత్రి ఎత్తుకుపోయారు. అంటే ఈ రకంగా ఇంత అమానవీయంగా విచ్చలవిడిగా పోలీసులు మహిళల పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. లిటరల్లీ మా నాయకులకు లోకల్ సిఐలు, ఏసీపీలు బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫోర్సెస్ని ఇక్కడ దించాలని, మన దేశంలో ఎక్కడ చూడం ముఖ్యమంత్రి డీజీపీకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండు. అసలు నేనైతే ఇప్పటివరకు చూడలే ఇన్నేళ్ల జీవితంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంటున్న డీజీపీ శివధర్ రెడ్డి. ఇది అన్ని పేపర్లలో ఫోటో ఐటమ్. ఇంకా ఆ డీజీపీ లా అండ్ ఆర్డర్ని ఏం ప్రొటెక్ట్ చేస్తాడు? ఆ డీజీపీ న్యాయంగా ఎక్కడ వ్యవహరిస్తాడు? అందువల్ల ఇవన్నీ విషయాలు కూడా ఎన్నికల కమిషన్ చెప్పాం. సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నిక జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ మ్యామ్. నమస్కారం సార్, నా పేరు మర్యాద రామాదేవి, బిగ్ టీవీ నుండి. సార్, పోలింగ్ పర్సంటేజ్ చూసుకున్నా గత 4 ఎన్నికల నుంచి కూడా 53% అనేది ఇప్పుడు దాటలేదు. అయితే ఈసారి చాలా అంచనాలు పెరిగిపోతున్నాయి, పోలింగ్ పర్సంటేజ్ చాలా పెరగబోతుందని. ఈ పోలింగ్ పర్సంటేజ్ అనేది ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? రమాదేవి గారు, మంచి క్వశ్చన్. జనరల్గా మనం పాస్ట్ రికార్డ్ ఎప్పుడు చూసినా పర్సంటేజ్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రజల్లో కోపం ఉంటున్నప్పుడు, ప్రజల్లో ఒక కసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓటర్ వచ్చి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తాడు. ఇన్ జనరల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ మనం ఎప్పుడు చూసినా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రజల్లో కోపం ఉన్నప్పుడు, ప్రజలకు ప్రభుత్వం మీద కసి, ఈ ప్రభుత్వం పోవాలి అన్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఓటేయడం జరుగుతుంది. జూబ్లీ హిల్స్ అదే జరగబోతుంది. ఐ థింక్ ఫస్ట్ టైం రికార్డ్ పోలింగ్ జూబ్లీ హిల్స్ లో జరగబోతుంది. రికార్డు మెజార్టీతో మా అభ్యర్థి సునీత గెలవబోతుంది. సార్, నేను మల్లికార్జున్ రెడ్డి, సాక్షి చీఫ్ రిపోర్టర్ని. మీరు కాంగ్రెస్